వేలాది స్తుతి స్తోత్రాలు ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి దేవుని రాజ్యానికి వారసులుగా వారధులుగా ఉండడానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకొని బ్రతుకులను మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పునకు కారణభూతమయ్యే ఉద్దేశంతో మరి ఉదయకాలము వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి క్రీస్తు యేసు ప్రభువు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని నిత్యము నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఇక్కడ కూడుకొని ఈ రీతిగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మానవ జీవనయానములో ఈరోజు అంటే మన జీవనయానంలో ఈ ఉదయకాలం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుని తద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధ, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప వేరెవరిని నేను ఎరగనన్న అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘానికి రాసిన ఒక అద్భుతమైన మాటను జ్ఞానాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. 1వ అధ్యాయము 8 నుంచి 1వ అధ్యాయము 8 నుంచి మరి 11 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యొక్క దయా రసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు ఈ మాటలు వింటున్నా చదువుతున్నా చెబుతున్నా అందరూ మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. క్రైస్తవులైన వారంతా శ్రేష్టమైన కార్యాలను వివేచింపాలి అంటున్నాడు. ఆ శ్రేష్టమైన కార్యం ఏంటిదంటే పైన రాశాడు, నా బంధకంలో యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో చేర్చుకున్నాను. గొప్ప మాట రాశాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ విషయాన్ని 2-3 సార్లు మాట్లాడాను. ఈరోజు కేవలం ఇందులో ఒక మాటను ఏంటంటే అది క్రీస్తు దినానికి మనం ఏం చేయాలి అంటే నీతి ఫలములతో నిండుకొనిన వారై, క్రీస్తు దినం అంటే రెండవ రాకడ వరకు ఎవరైతే బ్రతుకుతారో నిలిచుంటారో అంతవరకు ఉండే వాళ్ళందరికీ వాక్యం వర్తిస్తుంది. ఒకవేళ ఈ లోపల మనం
బ్రతికి క్రైస్తవులమై మన టైం అయిపోగానే మన పిలుపు రాగానే మనం వెళ్ళినా చనిపోయే ముందు వరకు లేదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు ఎంతమంది అయితే యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు, అక్కడ చక్కని మాట రాశాడు, క్రీస్తు వలనైన, అంటే క్రీస్తు అంటే జ్ఞానం, క్రీస్తు అంటే వాక్యం, అంటే దేవుని వాక్య సంబంధమైన నీతి ఫలాలు. చాలామంది బైబిల్లో నమ్ముతారు, బైబిల్లో ఉన్నవే పాటిస్తున్నామంటారు, కానీ క్రీస్తు వలనైనవి కాక తమ సొంత ఆలోచనవి లేదా ఎవరో చెప్పినవి అదే బైబిల్లో ఉన్నవనుకొని వాటిని పాటిస్తూ ఈరోజు అనేక మంది దేవునికి దూరమైపోవడం చూస్తున్నారు. అందుకనే మనం ఏది చేసినా మన బ్రతుకులో క్రీస్తు వలనైనా అంటున్నాడు. ఇంతకీ నీతి ఫలములు అన్నాడు. అసలు నీతి అంటే ఏంటిది? దాని నీతి యొక్క ఫలం అంటే మామూలుగా అయితే ఫ్రూట్ అనా కదా, పండు. ఇక్కడ నువ్వు నీతిమంతుడవు నీతిమంతురాలవైతే దాని యొక్క ఫలితం, దాని యొక్క ఫ్రూట్ బయటికి రావాలి అంటున్నాడు. ఇంతకుముందు బైబిల్లో మనం చూస్తే గలతీలకు రాస్తే అక్కడ ఆత్మఫలములు అన్నాడు. ఆత్మఫలములు, నీతి ఫలములు. ఆత్మఫలములకు నీతి ఫలములకు మళ్ళీ తేడా ఉంది కనుక రెండో పదం వాడాడు ఇక్కడ. ఆత్మఫలములైతే ప్రతి మనిషికి అవసరం, ప్రతి మనిషి యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి, అతని పరిశుద్ధతకి లేదా అతని జీవితం యొక్క రక్షణకు, ఎదుగుదలకు పనికొస్తాయి. అందుకే గలతీ 5:22 ఏమన్నాడంటే, మీరు ఆత్మచేత మన శరీర క్రియలను చంపి ఆత్మ ఫలాలను ఫలించమన్నాడు. గలతీ 5:22. అయితే మీలో ఆత్మ ఉన్నదంటే ఆత్మ ఫలం, మీలో ఆత్మ ఫలించుచున్నది అంటే అభివృద్ధి పొందుచున్నది, ఫలించుచున్నది అంటే మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అంటే ఏమన్నట్టు, 1కి 2, 2కు 4, 4కు 8 ఇలా పెరిగిపోతూ ఉండాలి. ఆదికాండంలో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటే, విస్తరించండి అంటే ఎక్కువ చేయండి అని అర్థం. సో ఆత్మ ఫలాలు ఏంటివి? ప్రేమ, సంతోషము, సమాధానము, శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది లేదు. ఇవి నీ శరీరంలో నీకు అవసరం వచ్చేటివి, నీ బ్రతుకులో మార్పు తెచ్చేటివి, నిన్ను దేవునితో అనుసంధానం చేసేటివి. ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషి తన శరీరంలో, తన బ్రతుకులో కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవుని రాజ్యానికి వారసుడవు అవుతావు అనేది ఇక్కడ మాట. ఎందుకంటే శరీర క్రియలను చంపినోడే, రక్త మాంసములను చంపినోడే దేవుని రాజ్యంలో సభ్యుడు గనక, రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించవు గనక ఈ రక్తంలో మాంసంలో ఉన్న ఈ గుణాలన్నింటినీ చంపాలి. ఆ తర్వాత ఆత్మ మనలో ఉండి, దేవుని ఆత్మ మనలో ఉంటే అది ఫలించాలి. ఆ ఫలాలు మనకు ఉపయోగం. మరి నీతి ఫలములతో నిండుకున్న వాడు ఇవి కాక, ఇవి ఉండగా నీతి ఫలాలతో నిండుకొని వారై క్రీస్తు దినం వరకు, అంటే ఎప్పుడైతే నీతి ఫలములలో నిండుకుంటావో నువ్వు అప్పుడే నిష్కపటవు, ఏమంటున్నాడు, నిష్కపటులను నిర్దోషులను అవుతారు. ఆత్మ ఫలాలు ఉంటే నీ అభివృద్ధి అయితే, మరి నీతి ఫలాలు ఉంటే దానికి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇంతవరకు మనం ఎన్నోసార్లు చదువుకున్న మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసింది. ఎందుకంటే ఈ మాటను ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలులకు బుద్ధి రావడానికి దేవుడు ఎంత వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, వారి కోసం దేవుడు ఎంతగా, మరి మోషే మొదలుకొని మలాకి వరకు, ఆఖరికి యేసుక్రీస్తు వరకు అపోస్తుల ద్వారా కూడా ఇశ్రాయేలులకు బోధ చేశాడు దేవుడు.
అయినా ఇశ్రాయేలు ఎవడు మారలేదనేది, వారు తమ సొంత నీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతి నెరగక నాశనమైపోయారు, వాళ్ళకి రక్షణ కావాలి అన్నాడు. అది రోమపత్రిక 10వ అధ్యాయం 1-3 వచనాలు మీరు చదువుకుంటే అందులో ఇదే ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నాను నేను, వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతిని ఎరగలేదు కనుక దేవునికి దూరం అయిపోయారు. అలాంటి నీతితో, సొంత నీతి ఫలాలతో మనం నిండుకొనక దేవుని నీతిలోనికి వెళ్ళాలి. అది యేసుక్రీస్తు వలనైన నీతి అంటున్నాం. వల్ల ప్రవక్తల బోధలోని నీతి కాదు, ఒక మోషే బోధ, ఒక యెహెజ్కేలు బోధ, ఒక దావీదు బోధ, లేకపోతే ఇంకోట. నిన్న నాకు చాలా టైం దొరికింది. ఎందుకంటే రోజు సాయంకాలం వెళ్ళేవాడిని, రాత్రి ఎప్పుడో 10 గంటలకు వచ్చేవాడిని. నిన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఇంట్లోనే కూర్చొని ఆ బుక్ దిద్దుకుంటూ కూర్చున్నాను. మరణం తర్వాత ఏం జరుగుతుందని. అప్పుడు టీవీలో చూస్తున్నాను. ఇక కొంతసేపు కలవరు, కొంతసేపు ఆరాధన, కొంతసేపు మరోటి. అబ్బో, ఆ బోధలు వింటుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, కొత్త చెప్పినట్టే, మంచిగా చెప్పినట్టే చెప్పి మళ్ళీ దేవుని నీతికి విరోధంగానే వెళ్ళిపోతున్నాడు. అంతే తినాలని ఒక ఆయన చెప్తున్నాడు. భయంకరంగా ఉన్నది అది. అసలు యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాటలన్నీ నెరవేరిపోయినవని యేసుక్రీస్తు చెప్తే ఇంకా దానియేలు ప్రవచనం నెరవేరలేదు, జకరియా ప్రవచనం నెరవేరలేదు, యెహెజ్కేలు నెరవేరలేదు. ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే నేను ఏదైతే బుక్ రాస్తున్నానో, సాతాను ముద్ర, దేవుని ముద్ర, అవి ఆల్రెడీ కరెక్షన్ చేస్తున్నా, వాటిని గురించి సరాసరి వస్తున్నాం. కానీ దానికి ఎగ్జాక్ట్లీ భిన్నమైన బోధ జరుగుతుంది. దాని ఖండించాలి అంటే మన బుక్, మనం మరి మీడియా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా అందరూ ప్రవక్తల బోధలు, అంటే ప్రవక్తల వలనైన నీతి అంటే ధర్మశాస్త్రము వలనైన నీతిలోనే ఈరోజు క్రైస్తవులు ఉంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధలలోనే ఉంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవచనాల వలన వచ్చే నీతి వలన మీరు ఆ నీతిని వాళ్ళను చూపిస్తున్నారే తప్ప క్రీస్తు యేసు వలనైన నీతి, ధర్మశాస్త్రము నీతి క్రీస్తు యేసు వలన నీతికి తేడా ఉంటుంది, మార్పు చేయబడింది. ధర్మశాస్త్రము నీతి మనందరికీ తెలుసు. ఒక గుద్దు గుద్దితే 2 గుద్దులు గుద్దుమన్నాడు, లేకపోతే వాడు కన్ను బీకేస్తే నువ్వు కన్ను బీకేమన్నాడు. కానీ క్రీస్తు యేసు వలన నీతి మార్పు చెందింది. ఆ మార్పు ఏమంటుంది అంటే, నేను హింసించు వారిని కొరకు ప్రార్థన చేయి, వారిని దీవించుమన్నది. అందుకే క్రీస్తు యేసు వలనైన నీతి దగ్గరికి రావాలి తప్ప మనము మన ఇష్టమైన నీతిలోనికి వెళ్ళిపోకూడదు. అందుకే ఒక చక్కని మాట రాశాడు. అప్పుడు నీతి అంటే ఏంటిది, నీతికి ఉదాహరణ ఏంటిది అనేది కనుక మనం ఆలోచిస్తే, భక్తుడు ఇదే పౌలు ఎవరిని చూపించాడు, ఒక ఉదాహరణ చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. మీకు మోషే నుండి మలాకి వరకు ఇశ్రాయేలును చూపించలేదు. దేవుని నీతిని గురించి, క్రీస్తు యేసు వలన నీతిని గురించి ఉదాహరణ గనక మనం వెళితే, ఒక రోమాపత్రిక 4వ అధ్యాయానికి వెళితే నీతిమంతుడు ఎవరయ్యా అంటే ఒక అబ్రహామును చూపించాడు. అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, అబ్రహాము ప్రవక్తల బోధలో ఉన్నవాడు కాదు. అర్థం చేసుకోవాలి మీరు. అబ్రహాం ఎవరయ్యా అంటే విశ్వాసులకు తండ్రి. ధర్మశాస్త్రాన్ని పాటించిన వారికి కాదు, వాళ్లకు శరీర సంబంధమైన తండ్రి అయితే వాళ్లతో పాటు మనకు ఆత్మ సంబంధముగా తండ్రిగా పిలువబడ్డాడు కనుక అబ్రహామును చూపించాడు రోమాపత్రిక వెళ్ళేసరికి. అందుకే అదే వాక్యాన్ని యేసుక్రీస్తు సోదరుడైన యాకోబు రాస్తూ ఆ రోమపత్రిక 4వ అధ్యాయంలో ఏదైతే ఉందో, ద సేమ్ థింగ్, ఒక ఆదికాండంలో ఏదైతే ఉందో అదే సేమ్ థింగ్ ను యాకోబు గారు రాస్తూ, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక
2వ అధ్యాయము 19, 20, 21 నుంచి. అలాగూ నమ్ముట మంచిదే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలగజేసెనని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఎప్పుడు నెరవేర్చబడింది? చాలా అమ్మాయిగా కిందికి వెళ్తే క్రియలు అంటాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. తన గర్భము మృతతుల్యమైనదని ఎరిగిన, తమ శారా గర్భము మృతతుల్యమైనదని ఎరిగిన, నీకు ఇస్కరేణులు అంతమంది సంతానాన్ని ఇస్తాను అంటే నమ్మాడు. నమ్మినప్పుడు నీతిమంతుడయ్యాడు. కానీ ఎప్పుడు ఆ వాక్యము నెరవేరింది అంటే, అలా నమ్మిన తర్వాత ఇస్సాకునిస్తే, ఇస్సాకును బలిమ్మంటే తీసుకెళ్లి బలి ఇవ్వటానికి కత్తి లేపాడు. అప్పుడు విశ్వాసము అతని క్రియల మూలముగా కార్యసిద్ధి కలగజేసింది అన్నాడు. అంటే నీతికి ఫలితాన్ని ఇచ్చాడు. అక్కడ నేను నీతిమంతుని అనడానికి రుజువేంటి అంటే ఫలం. ఒక చెట్టు పెట్టామంటే ఆ చెట్టు వలన మనం ఏం పొందాలి? ఫలాలను పొందాలి. పొందినప్పుడు ఆ చెట్టు యొక్క జీవితానికి సార్థకత ఉన్నది. ఆ చెట్టు ఏ చెట్టు అయితే మనం పెట్టామో అది ఫలాలను ఇచ్చినప్పుడే దాని బ్రతుకు అది సార్థకత. కంటే చెట్టు పెట్టినందుకు ఫలితం ఏంటిది? మనకు ఫలాలు ఇవ్వాలి. అది అందుకే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడవయ్యావు, క్రీస్తుని నమ్ముకున్నావు గనక నీ వలన నీతి ఫలాలు, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడితే నీతిని జరిగిస్తున్నావు. యేసు ప్రభు నీతిమంతుడైనట్టు మనం నీతిని జరిగించిన ప్రతివాడు నీతిమంతుడని చెప్పబడింది వాక్యంలో. అది 1 యోహాను పత్రికలో ఉంటుంది. అలా నీతిమంతుడు అయినప్పుడు నీ నీతి ఫలించాలి అంటే నువ్వు క్రియలు చేయాలి, నువ్వు పనులు చేయాలి అంటున్నాడు. నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అన్నాడు. అలా ఫలించకపోతే నీకు నువ్వే బాగుపడ్డావనుకో, దాని ఫలితాన్ని నువ్వు తీసుకురాలేదనుకో, అప్పుడు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది అంటాడు. గుర్తుంచుకోండి మీరు. ఆల్రెడీ అన్నాడు, నరికేశాడు కూడా. ఒక ఉమ్మానం చెప్పాడు మనకు. అంజూరపు చెట్టు ఏమైందట? దానికి ఫుల్గా ఆకులున్నాయంటే చెట్టు గుబురులాగా ఉండి, అబ్బా చెట్టు అంటే నిజంగా ఇట్లుండాలి. దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా చెట్టు పచ్చడి ఆకులతో నిగనిగలాడుతుంది. కానీ ఏం లాభం? ఏమి ఇవ్వలేదు. అది ఫలాలు లేవు దాంట్లో. ఫలాలు లేకపోయేసరికి ఏం చేశాడు ఆయన? నీ నిమిత్తము ఈ నేల ఎందుకు వ్యర్థం అవ్వాలి అని చెప్పించేశాడు దాన్ని. కథం నువ్వు ఇమీడియట్ గా నేను నరికేయాలా. ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఫలించడం లేదు. అలా ఫలించినట్టయితే ఈ దేశం ఎలా ఉండేది, ఈ ప్రపంచం ఎలా ఉండేది? ఎందుకు ఫలించడం లేదు అనేది కనుక మరలా ఆలోచిస్తే, మనము క్రీస్తు యేసు వలన నీతిలో లేము. ధర్మశాస్త్రము వలన నీతి, అసలు ధర్మశాస్త్రం వలన నీతి విధి నెరవేర్చవలననే యేసు ప్రభువును దేవుడు లోకానికి పంపి తన పాప శరీరాకారంతో ఆ పాపానికి శిక్ష విధించాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చేశాడు యేసు ప్రభు. మరలా మనల్ని నెరవేర్దామని ఇంకా ఆబోధలోనే ఉన్నారు కనుకనే ఇంకా మనం ఫలించటం లేదు. ఆ నీతి యొక్క ఫలితాలు ఈ ప్రపంచానికి కనబడట్లేదు. ఒక ఇజ్రాయేల్ని తీసుకున్నా, ఒక రోమన్ క్యాథలిక్లో ఉన్న వారిని తీసుకున్నా, నువ్వు ఏ క్రైస్తవుని తీసుకున్నా, అబ్రహాము లేకపోతే అది ఏమంటారు ఇస్రాయేలీల బోధలోనే ఉన్నారు. వారికి బోధించిన మోషే బోధలోనే ఉన్నాం తప్ప
సిలువ వేయబడిన క్రీస్తు బోధలో లేం కాబట్టే మనలో ఈ యొక్క ఏంటివి నీతి యొక్క ఫలాలు. నీతి ఫలాలు అంటే ఏంటో యేసుక్రీస్తు బోధిస్తాడు. ఆయన ప్రారంభంలోనే మీరు కొండ మీద ప్రసంగాన్ని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం 10వ వచనం మీరు చదివితే నీతి యొక్క ఫలం, మనము నీతి యొక్క ఫలములతో క్రీస్తు యేసు వలనైన నీతి, మరలా మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్వనీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు. ఇది క్రీస్తు యేసు బోధ వలన, క్రీస్తు యేసును చూడటం వలన, క్రీస్తు యేసును ధరించుకోవటం వలన, క్రీస్తు యేసును కలిగి ఉండటం వలన వచ్చే నీతి. అదే అంటున్నాడు ఇక్కడ. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఇది చాలా నీతి కొరకు, వాక్య సంబంధమైన నీతి కొరకు దేవుడు ఏదైతే జగత్తు పునాది వేయబడక ముందు ఏ నీతినైతే స్థాపించబోనుకున్నాడో ఆ నీతిని ఈరోజు భూమి మీదకి తీసుకొచ్చాడు. అది నేను నా నిమిత్తము, నీతి నిమిత్తం అంటే వాక్యము నిమిత్తము ఆకలి దప్పులు, శరీరమైన ఆకలి దప్పులు కావచ్చు, ఇది ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు. ఇవి కలిగిన వారు తృప్తిపరచబడదురు. నిజంగా ఆత్మీయ ఆకలితో నువ్వు ఉంటే, దాని గురించి నువ్వు బాధ అనుభవిస్తే, దాని గురించిన బోధ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ సేవకు, నీ వాక్యానికి, నీ ప్రకటనకు ఫలితాన్ని పొందుతావు, తృప్తి పొందుతావు. శరీరాన్ని బట్టి అయితే ఎప్పుడూ తృప్తి పొందలేం మనం. నువ్వు రెవరెండువా, బిషప్వా, నువ్వు ఎవడివైనా శరీర సంబంధమైన ఆకలి ఎప్పుడు, ఇవాళ తింటే మళ్ళా రేపు ఆకలి అవుతుంది, రేపు తింటే ఆకలి అవుతుంది. కానీ ఒక్కొక్కసారి సువార్త నిమిత్తం మనం ఒకవేళ అన్నం తినకపోయినా తృప్తిపరచబడతాం. ఏంటంటే చక్కని వాక్యం చెప్పాము, వాక్యం చెప్పేసి వచ్చేసాము కాబట్టి మనకు ఖచ్చితంగా ఎండుతుంది అనుకున్నా ఇది వాక్య ప్రకారంగా జరిగిందని తృప్తి పొందొచ్చు. అలాగే 10వ వచనంలో ఉన్నది, ధన్యులు పరలోక రాజ్యము వారిది. చూసారా? నా నిమిత్తము హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. ప్రారంభంలో చెప్పాడు మహానుభావుడు, నా నీతి నిమిత్తము, నా బోధ నిమిత్తము, నా క్రియల నిమిత్తము నన్ను చూసిన వాడు ఒకవేళ ఇక్కడ హింసింపబడితే మీ యొక్క ఫలము పరలోకంలో అధికమవుతుంది అన్నాడు. మన వరంగల్ వెళ్ళినప్పుడు దాదాపు ఒక 250 నుంచి 300 మంది పాస్టర్లు వచ్చారు. 1 గంటన్నర వాక్యం చెప్పిన తర్వాత అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇన్ని రోజుల నుంచి మేము బైబిల్ చదువుతున్నా ఎవరు మాకు చూపించలేదు. మరి అందరూ అంటే అక్కడ చెప్పాను నేను, అక్కడ ఒక మన టీవీ ఛానల్ కూడా దాన్ని లైవ్ చేస్తుంది. చెప్పాను, ఇన్ని టీవీలు ఉన్నాయి, ఒక్క టీవీలో 24 ప్రసంగాలు వస్తాయి. అవునా కదా? భక్తులు 24 మంది వస్తారు. మధ్యలో పాటలు వేరే వేరే తీసేసిన, అడ్వర్టైజ్మెంట్ తీసేసిన, కనీసం రోజుకి 20 మంది ఇన్ని ఛానల్లో ప్రకటిస్తున్నారు. అందరూ శరీర సంబంధమైన, ధర్మశాస్త్ర సంబంధమైన నీతినే బోధిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఒక్కరు ఏం చేయగలరు? మొన్న ఒక పుస్తకాన్ని నేను మీరు పరిచయం చేశాను. ఏది? మైలా అనే ఒక పుస్తకం. మన వాళ్ళే కొందరు ఆ రైటర్కు ఫోన్ చేశారట. అలా కొన్ని ఏమున్నాయి, బూతులు లాంటి పదాలు ఉన్నాయి, చిన్నపిల్లలు తిట్టుకున్నాయి. అంత దారుణంగా తిడితే అలాంటి పుస్తకాన్ని నువ్వు ప్రమోట్ చేస్తే అసలు ఈ పాస్టర్లు ఊరుకుంటారా అన్నా నిన్ను అని అడిగాడు. అర్థమైందా నీకు? అటు ఫోన్ చేసినా ఇటు కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిండు వాళ్ళ, నాకు తెలుసలేదు మీకు. సారు ఒంటరి పోరాటం చేస్తున్నారు సార్, ఇది చాలా కష్టం, ఎట్లా అని ఆ బుక్ రచయిత ఫోన్ చేశాడు. నేను ఒంటరిని కాదయ్యా సార్, నేను నా సర్వీసులో మిమ్మల్ని ఒక్కళ్ళనే చూశానంటాడు ఆయన. అది తప్పు.
నాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండుంటారు. నాకు కలవకపోయినంత మాత్రాన నేను ఒక్కరినే విరవేయటానికి లేదు. తప్పకుండా ఎక్కడో ఉండుంటారు. అలాంటి నువ్వు కూడా, అందుకే నువ్వు కలిసావు ఎన్ని రోజులు అన్నాను. ఇక మనోడికి చెప్పాను, ఆల్రెడీ తిడుతున్నారు ఇప్పటికే, అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ ఈ చుట్టుపక్కల ఉన్న బోధకులందరూ మనకు వ్యతిరేకమా కాదా? అసలు సోకాళ్ళు వ్యక్తులందరూ మనకు వ్యతిరేకించే వాళ్ళు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు వలన నీతి ఫలాలతో నిండుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చడానికి మనం ప్రయత్నించడం లేదు. క్రీస్తు యేసు వలనైన నీతిని విస్తరింపజేయడానికి ఆల్రెడీ స్థాపించారు అపోస్తలులు, మనం విస్తరింపజేయాలి. కాబట్టి ఇది ఒంటరి పోరాటం కాదు. మన వెంబడి, మన వెనకాల మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో యేసుక్రీస్తున్నాడు, మన వెనకాల దేవుడు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. నో ప్రాబ్లం పెట్టాలి. అందుకనే నువ్వు హింసింపబడితే నువ్వు ఆత్మ ఫలాలను పొందుతున్నావు, నీ ఫలాలను పొందుతావు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒంటిగాడైనా, జంట ఉన్నా, 10 మంది ఉన్నా, ఒక్కరున్నా, నువ్వు చేయాలనుకున్న పని తప్పకుండా వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకుంటూ చేసుకుని వెళ్ళటమే నీతి ఫలాలను ఫలించటం. అలా ఫలించాలి అంటే నీకు నెంబర్ 1 ఏ మనిషి తోడు లేకపోయినా నీలో ఎవరుండాలో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలను చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండు. ఎవరు చెప్తున్నారు ఇది? యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వు యేసుప్రభులో ఉంటే, యేసుప్రభు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడితే, వాక్యం కోసం తప్పించాలి, వాక్యమే చెప్పాలి, వాక్యాన్ని పక్కకు పెట్టకూడదు అన్న వాక్యంలో నీకున్నంత పిచ్చి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్యాషన్ అంటారు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని మీరు సినిమా విన్నారు. ప్యాషన్, తపన. యేసుక్రీస్తు ప్యాషన్ దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చటం, దేవుని నీతి విధిని నెరవేర్చటం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం. దట్ ఈస్ హిజ్ ప్యాషన్. సో ప్రతి క్రైస్తవుల్లో ఈ ప్యాషన్ ఉంటే, చెప్తున్నాడు, ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి అంటే ఆయన నీలో ఉండాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చాలమ్మా, నీతిమంతుడైన యేసు నీలో ఉంటే నువ్వు నీతి యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు, నీతి ఫలాలు ఫలిస్తావు, నీతి ఫలములతో నిండుకొని ఉంటావు అనే దానికి యేసుక్రీస్తు చెప్తున్నాను. నువ్వు ఎక్కువగా, ఒకవేళ సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నేనే చెప్తున్నాను కనుక అది నువ్వు ముందు నిండి ఉండాలి అంటే, ముందు నేను నీలో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనము ఫలిస్తాము. ఇంతకీ నీతిని ఫలింప చేయడం అంటే ఏంటి? యేసుక్రీస్తులో ఉంటే క్రీస్తు ఏం చేశాడో మనం చేస్తాం. క్రీస్తు సువార్తను ప్రకటించాడు, క్రీస్తు దేవుని ప్రకటించాడు, క్రీస్తు బతికినంతకాలం దేవుని క్రియలు చేశాడు. చేయుటకు నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో అది నేను సంపూర్ణముగా నెరవేర్చాను. స్తోత్రం కలుగునుగాక అనలేదు ఆయన, అవునా కదా? ఈరోజు చాలా మంది మీరు పాస్టర్లను చూస్తే మధ్యలో ఏమంటారండి? దేవుని నామానికి స్తోత్రంలో కలుగునుగాక అంటాడు. కలుగునుగాక అంటే ఎవడీడు కలగజేయడానికి ఉన్నాడా? కలుగునుగాక అనడానికి ఇశ్రాయేల్ లాగా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నోలాగా అంటాడు. అందుకే ఎప్పుడైనా మీరు చూసారా దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగా, స్తోత్రాలు లేదా స్తోత్రాలు సమర్పిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను, ఆ స్తోత్రించడం కూడా నీ క్రియల ద్వారా చూపించాలి, మాటికి పెదవులతో అనకూడదు. కానీ ప్రసంగికులకు చాలా మందికి అలవాటైంది, మధ్యలో హల్లెలూయా అని అంటాడు, లేకపోతే దేవుని నామానికి
స్తోత్రములు కలుగును గాక. ఎవడో చేయాలట. ఏం చేయడినా ఈయన కలగజేయడు, ఎవడో కలగజేయను గాక అన్నట్టుగా ఉంది ఈ ప్రసంగం. అందుకనే మనము అలా మాట్లాడకుండా ఉండాలి అంటే క్రీస్తు యేసు కూడా అనేది నిన్ను మహిమపరచుదును గాక అనలేదు. ఆయన అనలేదు. నేను నిన్ను మహిమ పరిచితిని, నీకు మహిమ కలుగును గాక, నీకు మహిమ వచ్చును గాక అని ఎప్పుడు అనలేదు. ఏమన్నాడు? నేను నిన్ను మహిమ పరిచితిని, క్రియలు చేసి నీతి యొక్క ఫలాలను ఫలించి నేను నిన్ను మహిమపరిచాను అన్నాడు యేసుక్రీస్తు. అందుకే నీతిని గురించి ఒక మంచి సామెత ఎక్కడుంటది? సామెతల గ్రంథాల్లో మీరు ఎతికితే ఎన్నో అధ్యాయంలో నీతిమంతుడికి ఎన్ని వచనాలు ఉన్నాయంటే చెప్పలేను. నేను ఒకటి చూపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1 యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, మనం ఏం చేయాలి అంటే, నీతి ఫలాలతో నిండుకొని ఆ ఫలాలను ఫలించాలి అంటే 11వ అధ్యాయము 30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అబ్బా, ఎంత మంచి మాట ఉన్నదండి. అంటే నువ్వు నీతి ఫలాలతో నిండుకుంటే నువ్వు ఇతరులకు ఇచ్చేదేంటిది? జీవ వృక్షము. అదే మాట మీరు 4వ అధ్యాయానికి వెళ్తే జీవవృక్షం అనే మాట అక్కడే ఉంటది. ఎక్కడ? ఇదిగో, జ్ఞానం సంపాదించుట కంటే అన్న మాటను మొదలుకుంటే 18వ వచనం చదివితే దానిని అవలంబించువానికి అది జీవవృక్షం అన్నట్టు. అంటే ఏ జ్ఞానం అంటే వాక్యం అంటే యేసుక్రీస్తు వలన నీతి ఫలాలతో నువ్వు నిండుకోవాలి అంటే నువ్వు వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. అదే మాట దాని కింద ఏమని ఉన్నాడు? 11. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు చాలమ్మా. నీతిమంతులు నీతిని ఫలింపజేయాలి అంటే నువ్వు ఇతరులకు వాక్యాన్ని ప్రకటించాలి. అది క్రీస్తు యేసు వలనంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తు యేసు వలనైనా నీతిని ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎలాంటి నీతిని ప్రకటించాడో, ఎలాంటి జ్ఞానాన్ని ప్రకటించాడో, ఎలాంటి సువార్తను ప్రకటించాడో, ఆ తర్వాత అపోస్తుల ద్వారా ఎలాంటి నీతిని స్థాపించాడో, ఎలాంటి నీతిని స్థాపించమన్నాడో, ఎలాంటి ఫలాలు ఫలించమన్నాడో, ఆ ఫలాలను మనం ఫలిస్తే క్రీస్తు దినము వరకు నిష్కపటులున్నై నిర్దోషులున్నై ఉండాలి అన్నాడు. అంటే ఈ క్రీస్తు దినాన్ని కూడా చూపిస్తూ అబ్రహామునే ఎందుకు చూపించాడో తెలుసా మీకు? నీతిమంతుడు అబ్రహాము దేవుని నమ్మను, అదే అతనికి నీతిగా ఎంచబడినని, అతని క్రియల మూలంగా దాన్ని రుజువు చేయబడినని ఎందుకు రాశాడంటే ఈ అబ్రహామే క్రీస్తు దినము కొరకు కనిపెట్టినవాడు. ఎవరైనా ఎప్పుడు కనిపెట్టాడు తెలుసా మీకు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటది. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల 58వ వచనం అనుకుంటాను, మిగుల ఆనందించాను, అది చూసి సంతోషించాను. అంటే యేసుక్రీస్తు దినం అంటే రెండవ రాకడను ఆయన చూశాడు. రెండవ రాకడలో జరగబోయే ర్యాప్చర్ గురించి ఆలోచించాడు. ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకం భూమి మీద నేను పరదేశిని యాత్రికుడనై ఉన్నాను అని చెప్పి క్రీస్తు దినము వరకు నేను నీతి ఫలాలు ఫలించాలనే ఉద్దేశంతో అబ్రహాము దేవుని నమ్మాడు. అందుకే క్రీస్తు దినము వరకు అనే మాటను చూపించినప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునే చూపించాడు. అబ్రహామే క్రీస్తు దినాన్ని చూశాడు. ఎప్పుడు? ఇంకా రెండవ రాకడ రాలేదు, కానీ రెండవ రాకడలో ఎలా ఉంటుందో, అప్పుడు మనం ఎలా పరలోకానికి ఎత్తబడతామో దాన్ని ఆయన ముందుగా దర్శించాడు. గనుకనే నేటికి నీతిమంతులుగా అంటే విశ్వాసులకు తండ్రిగా మనకు ఉన్నాడు. ఎవరైనా నీతిమంతులు చనిపోతే
అంటే క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినవాడు నిద్రిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్తున్నాడు. అంటే అది ఆయనకు దక్కిన ధన్యత, అది ఆయనకు దేవుడిచ్చిన ధన్యత. ఎందుకంటే అతడు క్రియల మూలముగా, అంటే నీతి ఫలములతో నిండుకొనిన వాడై నీతిని వెదజల్లాడు. దేవుని యొక్క వాక్యాన్ని క్రియల చేత, కేవలం పెదవుల చేత కాకుండా తన క్రియల చేత అతడు దాన్ని చూపించాడు. గనుకనే అతడు అలా ఆ స్థితిలో ఉన్నాడు. మనం ఆయన రొమ్ము మీద ఆనుకోవాలి అంటే మనము కూడా క్రీస్తు యేసు వలనైనా నీతి ఫలాలతో నిండుకోవాలి అంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన మాట. దీనికి మనం ఒకటి కలపాల్సిన అవసరం లేదు, తీయాల్సిన అవసరం లేదు, మన సొంత జ్ఞానాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. చివరగా ఒక మంచి మాటను చెప్తాను, జాగ్రత్తగా మనం విందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడను. మళ్ళా చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షత అంటే మళ్ళీ రెండవ రాకడ. ఆయన రాజ్యము తోడు, ఆయన రాజ్యము తోడును నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇన్ని పనులు చేయాలి నువ్వు. నీతి ఫలాలంటే అవి. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి నీలో. దుర్బోధలను ఖండించాలి. చూస్తున్నట్టు ఏమని చెప్తున్నాడు? వాక్యమును ప్రకటించటం. నీతి ఫలాలతో నిండుకొని దాని ఫలాలను మనం ఇవ్వాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రకటించడం కర్మ. ఈరోజు వినటానికి కూడా రావట్లేదు జనాలు. అవునా కదా? క్రైస్తవుల్లో ఆలోచిస్తే వర్షం పడుతుంది, మేము రాం. అవునా కదా? చలి పెడుతుంది, మేము రాం. ఎండ కొడుతుంది, మేము రాం. ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? వాక్యానికి వినడానికే రాని భయంకరమైన దశలో ఉన్న ఈ క్రైస్తవ్యము నీతి ఫలములతో నిండుకోవడం అంటే వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందును అసమయం అంటే విన్నదానిని ప్రకటించాలి, విన్నదానిని విస్తరింపచేయాలి, విన్నదానికి ఫలితాన్ని ఇవ్వాలి. అప్పుడే నీకేమొస్తుందో చెప్తున్నాడు. ఇక ఇన్ని పనులు చేస్తేనే. ఈరోజు చాలా మందికి వినే ఓపికనే లేక వినడానికే రావట్లేదు. అంటే ఇక ప్రకటించడం ఎక్కడ? అందుకే ప్రకటించుము, గద్దించుము, తప్పు చెప్తే గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో చూసారా? అది రాశాడు ఆల్రెడీ. ఈ రోజు జరుగుతున్నది అదే. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసి పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ జనాలలో ఏం జరుగుతుంది? కల్పన కథల వైపు తిరుగు కాలము. కల్పనా కథలు బైబిల్లో లేనివి చెబితే వినే దశ వచ్చింది. బైబిల్లో లేనివి చెబితే తండోపతండాలుగా వెళ్లే దశ వచ్చింది. క్రీస్తు యేసు వలనైనా నీతి బోధన బోధించే వారికి ఎవరు రాని దశ వచ్చింది. ఆలోచించండి మీరు. అది వచ్చును అన్నాడు. వచ్చినా మనల్ని మాత్రం ఏమంటున్నాడు? నిజంగా నీవు దేవుని రాజ్యంలో ఉండాలా? నీకు నిజంగా పరదేశకు వెళ్లాలనుందా? నీవు నీతి ఫలాలను పొందాలనుందా? క్రీస్తు దినాన్ని నువ్వు చూడాలనుందా? నిత్యరాజ్యానికి వారసుడుగా నువ్వు ఉండాలని ఉంటే ఏమంట? అయితే క్రైస్తవుడా, యవనస్తుడా, క్రైస్తవురాలా, నీవు మాత్రము
అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. బా, ఇన్ని పనులు చేయాలా? నీతి ఫలాలు అనుభవించేవాడు పరిస్థితి ఇది. ఆత్మ ఫలాలను కలిగి ఉన్నవాడు పరిస్థితి ఇది. క్రీస్తు కోసం శ్రమపడము, సువార్తికునిగా పనిచేయము, మంచి పోరాటము పోరాడము, నీ విశ్వాసమును కాపాడుకుంటుము, నీ పరుగు కడముట్టించు. నీతి పద్ధతి ఒకటి ఉంది. పోరాటం చేయడంలో కూడా జట్టి అయిన వాడు కరెక్ట్ గా రూల్స్ ప్రకారంగా పోరాడాలి, తప్పుడుగా పోరాడకూడదు. అంటే ఇక్కడ చెప్తున్నాడు, జనులు హితబోధన సహించారు కనుక బోధను ఖండించుము. బోధకుని తప్పులు ఖండించడం కాదు, ఇక్కడ బోధను ఖండించుము అన్నాడు. చేతగానోడు బోధకుని ఖండిస్తాడు. బోధను ఖండించలేని దౌర్భాగ్యులు బోధకుని యొక్క ఇంటి పేరుని బట్టో, బోధకుని యొక్క దీని పేరుని బట్టో ఏదో. అవునా కదమ్మా? ఆలోచిస్తే ప్రసంగాల్లో ఇవి ఎక్కువైపోయినాయి ఈరోజు. చెప్పకూడదు కానీ టీవీలో కొందరు హాఫ్ అన్ అవర్ వీడు వాణ్ణి తిట్టడం, వాడు వీని తిట్టడం. సువార్త లేదు అందులో. ఆడు దొంగ అంటే ఈడు దొంగ, వాడు దొంగ అంటే వీడు దొంగ. ఇలాంటి ఎపిసోడ్లు కూడా చాలా చూస్తున్నాం ఈరోజు టీవీలలో. నో, నీవు చేయాల్సింది చెయ్యి అంటే మంచి నీతి ఫలములతో నిండుకో అంటున్నాడు మనిషిని. ఇక మీదట అది దట్స్ వాట్. నీకు నీతి కిరీటం కావాలి అంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇది నువ్వు నీతి ఫలములతో నిండుకొనిన వాడై ఉంటే దేవుడు నీకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఇది క్రీస్తు యేసు వలనైన నీతి. పౌలు ఎప్పుడు నేను క్రీస్తును గురిపెట్టుకొని నడుస్తున్నాను అన్నాడు. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నాడు. ప్రవక్తల బోధ, అపోస్తల బోధ ప్రకారంగా క్రీస్తు యేసు బోధను ప్రకటించాడు. ఆలోచిస్తే ఈరోజు బోధ జరగటం లేదు కనుకనే ప్రతి క్రైస్తవుడు నీతి ఫలములతో నిండుకోలేకపోతున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసు వలన నీతి నెరగక, ఇంకా ధర్మశాస్త్రం వలన నీతి కోసమే. ఇప్పుడు చాలా మంది మొన్నొక చెప్తున్నాడు, యాషువా మెస్సయ్య అనే దాంట్లోనికి వెళ్ళినాడంట. ఇప్పటికీ సున్నతి చేయించుకున్నాడట. వాడు బాప్తిసం తీసుకున్న దౌర్భాగ్యుడు మళ్ళీ సున్నతి చేయించుకున్నాడు. అంటే ఏ నీతిలో ఉన్నాడో మనం ఆలోచించాలి. ఏ నీతి వారిని కాపాడుతుందో మనం ఆలోచించాలి. స్టిల్ గడ్డం పెంచుకున్నాడు ఒకడు, వాడు టోపీ పెట్టుకున్నాడు ఒకడు. యూదుల వేషం అది, పై వేషాన్ని చూపించుకున్నాడు ఒకడు. ఇలాంటి వాటిలోనే ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప క్రీస్తు యేసు వలన నీతి, క్రీస్తు యొక్క బోధను బోధించలేని స్థితి ఒకటైతే ఖచ్చితంగా బోధ లేకపోతే చెడిపోతారు. అసలు ఈరోజు క్రిస్టియానిటీ చెడిపోవడానికి కారణమే సరి అయిన బోధ లేకపోవడానికి కారణం, సరి అయిన బోధకులు లేకపోవడానికి కారణం. అందుకే క్రైస్తవుల బాధ్యత, క్రైస్తవుల యొక్క చెడిపోవడానికి కాపరుల యొక్క బాధ్యతే 100% ఉంది అని మనం ఎంత అరిచినా ఎవడు వినిపించుకునే దశలో లేడు. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇలా నీతి కిరీటం నువ్వు పొందాలి అంటే, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి అంటే, దేవలోకానికి చేరాలి అంటే ఎవరిని చూడకుండా, ఎవరి వైపు చూడకుండా, కథల వైపు చూడకు, ఎవరి వైపు చూడకు, ఒకడు చెడిపోయాడు అనుకొని అతని వైపు కూడా చూడకుండా నువ్వు యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తూ ఆ నీతి ఫలములను నిండుకొని క్రీస్తు రాకడ కోసం కనిపెట్టాలి. అది దేవుని బోధ, అది క్రీస్తు బోధ, అది దేవుని సంకల్పం. ఇది ఇప్పటిది కాదు, ఇది అనాది సంకల్పం. అందులో ఒక ఫలితాన్ని చివరిగా యేసు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పేదే ఏంటంటే, మత్తయి రాసిన సువార్త, ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. క్రీస్తు దినంలో జరిగేదాని గురించి చెప్పాలంటే మత్తయి 25
మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి. ఆలోచిద్దాం. యేసుక్రీస్తు దినమున, ఆయన ప్రత్యక్షమయ్యే దినమున మొత్తం జనాలను పోగు చేస్తున్నాడు, వారిని వేరు చేస్తాడు అన్నాడు. అంటే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? మొత్తం చచ్చిపోయిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఈ రోజు వరకు చచ్చిపోయిన వాళ్ళకి తీర్పు జరిగింది. ఎవడెటు పోవాలో సెటిల్ అయిపోయింది. గొర్రెలు ఎటు పోవాలో, మేకలు ఎటు పోవాలో తీర్పు జరుగుతున్నాడు. అబ్రహాం రొమ్మున అనుకునేవాడు అబ్రహాం రొమ్మున అనుకోనికి వెళ్తున్నాడు. నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళేవాడు నిత్యాగ్ని దండంలోకి వెళ్తాడు. వచ్చిన రోజున, ఒకవేళ ఈ రోజే యేసుక్రీస్తు వచ్చాడు అనుకో, ఇప్పుడు బ్రతుకున్నాం మనం. అదే చెప్తాడు పౌలు తెస్సలోనికలో కూడా వెళ్తే, ముందు వాళ్ళు లేస్తారు, మనకంటే ముందు లేస్తారు, ఆ తర్వాత సజీవుల పైన బలము అంటాడు. ఒక్క క్షణంలో మార్పు చెందామంటే ఆ క్షణంలో పోగు చేసి ఎవడెక్కడ ఉన్నాడో చెప్పి ఎడమవైపున కొందరిని, కుడివైపున కొందరిని ఇది నేను చెబుతాను అన్నాడు. అంటే జాగ్రత్త పడమని. కుడివైపున ఉన్న వారినేమో ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు, ఎడమవైపున్న వారినేమో శపింపబడిన వారులారా అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరనుకుంటున్నారు? అందరూ యేసుక్రీస్తును నమ్మామని చెప్పిన వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళంతా. ఎందుకంటే దూతలు ఏర్కొస్తారు, రక్షణ పొందుతున్న వారందరినీ నిలబెట్టాలి. రక్షింపబడని వాడు, అన్యుడిగా ఉన్నవాడు పరిస్థితి ఇంకా దారుణం. ఇంకా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళకు అసలు ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోతుంది. అంటే కడమ మృతులు బ్రతకలేదని ప్రకటన చెప్పాడు, మృతులు తిరిగి లేవరు అని యోహాను సువార్తలో చెప్పాడు 5వ అధ్యాయంలో. కాబట్టి వారి గురించి కాదు, మనకు నమ్మామని చెబుతున్న మన క్రైస్తవులకే జడ్జిమెంట్ ఇది. నేను ఆకలి కొని ఉంటే నాకు అన్నం పెడితే నేను అది ఇది ఎప్పుడు చేసావు ప్రభు అంటే, నా వంటి ఒక సహోదరునికి చేస్తే చాలు. ఇలా క్రియలు ఫలించాలి, నా ముఖం చూడాలి, నా వైపు చూస్తే. నేను ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ముందుగా వచ్చింది ఎందుకు అంటే ఇశ్రాయేలులను రక్షించటానికి. నశించిన ఇశ్రాయేలు గొర్రెలను కాపాడడానికి వచ్చానని చెప్పినోడు ఇశ్రాయేలులను కాపాడాడు, అన్యులను కూడా కాపాడాడు. అన్యులను రక్షించాడు, అన్యులను స్వస్థపరిచాడు, మామూలు ఇశ్రాయేలులను స్వస్థపరిచాడు. అలా నువ్వు నీకు చేసినోనే కాక నీకు అపకారం చేసినోనికి, నీకు ఉపకారం చేసినోనికి అందరికీ నువ్వు సమానంగా ప్రేమించగలిగితే, అందరినీ నువ్వు సమానంగా చూడగలిగితే, ఏది పెట్టుకోకుండా దాచుకోకుండా, నీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టమన్నాడు. రోగి అయి ఉంటే అన్నం పెట్టడం కాదు. సిలువ బతుకున్నప్పుడు ఈ మాట చెప్పాడు, చనిపోయి లేచిన తర్వాత నీ శత్రువు ఆకలిగొని ఉంటే అన్నాడు. ఎంత చక్కని మాట ఉపయోగించాడో తెలుసా? అది నీతి ఫలాలతో నిండుకొని, ఆ నీతి ఫలాలను పొంది, ఆ నీతి ఫలాల ద్వారా వెదజల్లి అనేకులను రక్షించాలి. నువ్వు నిండుకుంటేనే నీ బోధ ఫలిస్తుంది. అందుకే తిమోతికి అంటాడు, నీవు పవిత్రుడుగా ఉండాలి, నీవు పరిశుద్ధుడుగా ఉండాలి, నీతో పాటు నీ బోధ విన్నవారిని కూడా నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకుంటావు? నువ్వు నీతి ఫలములతో నిండుకుంటే, నువ్వు పరిశుద్ధుడవై ఉంటే, నువ్వు చెప్పడమే కాదు దాన్ని చేసి చూపిస్తే, అలా ఫలిస్తేనే అవతలోడు వస్తాడు, అవతలోని నువ్వు రక్షించగలవు. అంతే తప్ప నేను బోధ చేస్తాను, ఆ బోధ ప్రకారంగా బతకండి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా దిక్కు చూడకండి అంటే నీ బోధ ఫలించదు. ఇలాంటి బోధకులు అనేక మంది చరిత్రలో కలిసిపోయారు. అలా ఎబ్బడించిన వాళ్ళు కూడా చరిత్రలో కలిసిపోయారు. కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ, మన బోధ విన్నవారిని కాపాడుతూ ఉండాలి. అంటే అవతలి వ్యక్తి నీతి ఫలాలతో నిండుకోవాలి అంటే ముందు మనము ఎలా నీతి ఫలాలతో నిండుకోవాలో ఆ బోధ చేయాలి. ముందు దాన్ని మనం అర్థం చేసుకొని ఫలించాలి. వరంగల్ మీటింగ్లో అదే చెప్పాను. పాస్టర్లు అందరూ వచ్చి నోరు తెరిచారు.
అసలు ఒక నూనె రాయాలి అంటే, నూనె కోసం ప్రార్థన చేయాలి అంటే ఎవరు చేయాలో తెలుసా అన్నాను. చదివిస్తే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఒక ప్రశ్న వేశాను, ఇంతవరకు ఈ సంఘంలో ఏ సంఘం అన్నా తీసుకో, నాకు ఏ సంఘం అంటే కోపం లేదు, అది బ్యాప్టిస్టా అవునా కదా, సిఎస్ఐయా, మెన్నెటా, హెబ్రోనా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నథింగ్, ఏదన్నా కానివ్వండి, ఇంతవరకు ఎవడైనా ఏ సంఘములోనైనా సంఘ పెద్ద వెళ్ళి రోగి అయిన వానికి నూనె రాశాడా అని అడిగాను, అంతే. ఏమండి, నూనెలో పెట్టారు, అందరూ బిత్తరపోయారు. ఏంటిది ఇదేం ప్రశ్న? అవును, ఎప్పుడైనా యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలతో నిండుకోవాలి అని అసలు నీ సంఘస్థునికి చెప్పావా నన్ను. ఈరోజు అనేక సంఘాల్లో కాపర్లు ఎవరికి భయపడుతున్నారు? సంఘ పెద్దలకే భయపడుతున్నారు. గట్టిగా మాట్లాడితే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడేమని వీడు కల్పనా కథలు చెప్పి తప్పించుకుంటున్నాం అనుకో. అవును సార్, అలా వాళ్ళు బెదిరిస్తున్నారని ఒక పాస్టర్ అన్నాడు. కరెక్టే, వాళ్ళు బెదిరిస్తున్నారు, రైటే. తప్పెవడిది, నీదా వాళ్ళదని అడిగాను. ఎవరి తప్పు? నీదే. ఎందుకంటే సంఘ పెద్ద ఎలా ఉండాలో నువ్వు బోధ చేయాలి ఫస్ట్. అర్థమైందా? అది వినరు కాదు, నువ్వు వినేటట్టు చేయాలి. నువ్వెందుకున్నావు కాపరి? ఒక ఆఫీసర్ ఉండనుకో, నువ్వు నీతో నీ దగ్గర ఉన్నంత పని చేయకపోతే వాడు వింటలేదంటే నువ్వెందుకు ఇంకా? అవునా కదా? ఏ రోజు ఏ సంఘంలోనైనా ఈ బోధ జరిగి సంఘ పెద్ద అనేవాడు ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఇన్ని క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటి సంఘ పెద్ద నిలబడాలి, సంఘ పెద్దగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైనా ఖచ్చితంగా బోధ చేస్తే వాడెందుకు వినడు? ఇలాంటి క్వాలిటీ లేనోడు సంఘ పెద్ద అయితే నరకానికి వెళ్తాడని చెప్పు. వస్తాడా సంఘ పెద్దగా నిలబడడానికి? ఆలోచించు. అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు? అలా చెప్పట్లేదు కనుకనే ఆ నిన్ను బెదిరిస్తున్నాడు. నా మాట వినకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ముందు తయారు చేయాలి. అలాంటి సంఘ పెద్ద కావాలి. ఇప్పుడు అలాంటి సంఘ పెద్దలు ఉంటే ఆ సంఘం ఆటోమేటిక్గా బాగవుతుంది. అప్పుడు కాపరికి లోబడతాడు, కాపరి సరి అయిన వాక్యం చెప్పగలుగుతాడంటే నువ్వు నీతి ఫలాలను గురించి బోధ చేయాలి, నువ్వు వెదజల్లాలి, నీతిని వెదజల్లాలి. అంతవరకు ఈ సంఘం బాగుపడదు. జస్ట్ అట్లా వాపు చూసుకొని బలు పట్టుకుంటున్నారు ఈరోజు అందరూ. కాబట్టి బేస్ నుంచి రావాలి. మా వాళ్ళు చెడిపోయారు అంటే కారణం నీ బోధ లేక, నువ్వలా బతకక. ఫస్ట్ నువ్వు బతకాలి, బతికించాలి. అందుకే చెప్తున్నాడు, మీరు నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు యేసు వలనైన నీతి ఫలాలు. అది క్రీస్తు దినం వరకు కొనసాగించాలి. మధ్యలో స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తున్నట్టే కుదరదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ందరినీ కన్న దేవుడా, మీ అనాది సంకల్పంలో ఏముందో ఒక్కొక్కటి మేము నేర్చుకుంటున్నాం దేవా. నేర్చుకుని దాని ప్రకారంగా మార్చుకునే భాగ్యం మాకు ఇవ్వండి. ఎవరు తమ బతుకులను మార్చుకోవట్లేదో వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం దేవా. నా తండ్రి, అలాంటి వారు ఎప్పుడూ బాగుపడరని మీకు తెలిస్తే వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. లేదా రాతి నేలలో పడ్డదో, ముళ్ళ నేలలో పడ్డదో ఊగిసలాడే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇహలోక బంధాల నుంచి, బాధల నుంచి, అనుడి నుంచి విముక్తి పొందేటట్టు మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మంచి నేలన పడే విత్తనం ఎలా మొలుస్తుందో, మేము చెప్పే వాక్యం మంచి నేలన పడేటట్టు ఈ విత్తనాన్ని మేము విత్తుతున్నాం. మీరు నారు పోసి, మరి నా తండ్రి, నా నాయన నీరు పోసి అన్నీ చేసి దాన్ని ఎదిగించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వలోకంలో ఈ సువార్త, ఈ వాక్యము ఫలింపచేయనట్లు సహాయం దయచేయండి. సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించి, ఖండించి, బుద్ధి చెప్పి, ప్రతిదినము ప్రతి క్షణము నీతి కిరీటం కోసం మంచి పోరాటం పోరాడే వాళ్ళుగా విన్నవారందరినీ తయారు చేసుకునేటట్టు సహాయము దయచేయండి. చెప్పేవారము, వినేవారము అందరము కూడా దాని ప్రకారంగా ప్రవర్తించేటట్టు, మా విశ్వాసము క్రియలతో కూడినదే ఉండేటట్టు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని దేవా. మేము విని మోసపోకుండా, చెప్పి మోసపోకుండా, వినదానిని ప్రకారంగా ప్రవర్తించి మా ఆత్మను రక్షించుకునే భాగ్యం మాకు ఇంకా ఇవ్వమని
శరీర బలహీనతను బట్టి నాయన కొన్ని బలహీనతలను బట్టి మేము అప్పుడప్పుడు పక్కకు తొలగిపోతున్నాం. అది ఈ శరీరంలో ఉన్న బలహీనత, దాన్ని జయించుటకు మా వల్ల కావటం లేదు కనుక మీ ఉచితమైన కృప చేత, మీ కుమారుడైన యేసు రక్తం చేత ప్రతి క్షణము మా పాపాలను కడిగి దేవా నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీ సన్నిధికి చేరే భాగ్యమే మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.